తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలు సియా ఆమె ప్రియుడు చేతన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. కేతన్తో నిశ్చితార్థం జరిగిన తర్వాతే వీరు వివాహం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కేతన్తో నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజుల తరువాత, అంటే సుమారు 4 నెలల క్రితం, సియా గోయల్ తన ప్రియుడు చేతన్ను పూణేలోని స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సియా స్నేహితులు ఇద్దరు వీరి వివాహానికి సాక్షి సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక వివాహం చట్టం కింద వీరికి వివాహ ధృవీకరణ పత్రం జారీ అయిందా అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ రహస్య పెళ్లి ఫోటోలను సియా తన ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఆ తర్వాత వాటిని డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక బృందాల సాయంతో ఆ ఫోటోలను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేతన్ అగర్వాల్ తో సియాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని సియా తన ప్రియుడు చేతన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ రహస్య వివాహానికి సంబంధించిన విషయం బయటపడే అవకాశం ఉండడంతోనే కేతన్ను హడావిడిగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేసిన కేతన్ కుటుంబ సభ్యులు దానికోసం సియా వ్యక్తిగత డాక్యుమెంట్లు అడిగినట్లు తెలుస్తోంది. అయితే తమ రహస్య పెళ్లి వ్యవహారం బయటపడుతుందనే భయంతోనే సియా తన ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇక ఈ రహస్య వివాహానికి సంబంధించిన పబ్లిక్ నోటీసును తెప్పించుకునేందుకు చేతన్ ఎవరికైనా డబ్బులు చెల్లించాడా అనే కోణంలో అతని బ్యాంకు ఖాతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ ఇద్దరు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. జూన్ 18న పూణేలోని చారిత్రక లోహగఢ్ కోటపై నుంచి లోయలో పడి కేతన్ అగర్వాల్ ప్రాణాలు కోల్పోయాడు. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు భావించగా ఆ తర్వాత దాన్ని హత్యగా తేల్చారు. ప్రియుడు చేతన్తో కలిసి సియానే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.